హాయ్ అండి. ఈరోజు సండే కదా, సో మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట. సో చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. కొంతమంది కొన్ని పిచ్చిలాగా నాకు ఇలాగ కరివేపాకు వేసి పిచ్చింది అన్నమాట. మీకు ఎవరికైనా ఎలాంటి పిచ్చి అని అంటే కమెంట్ చేయండి. ఆనియన్ అండ్ టమాటో వేసి కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఆనియన్ ఫుల్గా ఇలాగా ఫ్రై అవ్వకుండా హాఫ్ బాయిల్ అయినప్పుడు మాత్రం ఇలా వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెవరికైనా తెలుసా ఎలా చేయొచ్చు అని? ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. బాగా ఫ్రై అవ్వకుండా ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి కర్రీ చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకొని కుక్ చేసుకొని తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు ఇందులో కారం కలుపుకుందాం. కారం వేసుకోవడం కదా. ఇప్పుడు సాల్ట్ మా ఇంట్లో ఒక పెచ్చగా ఉంది, ఎంత సాల్ట్ వేసినా సరే సాల్ట్ ఇంకా పడిద్ది అని అంటుంది. అది ఇదే షూట్ చేస్తుంది కావాలి. కర్రీ చూసా ఎంత జ్యూసీగా ఉందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 minutes కుక్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నాం.